హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మనకి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు అయితే లంచ్లోకి క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే క్యాబేజ్ని వేయించుతున్నాం. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. పాత వాళ్ళు అయితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ అది నాకు సక్సెస్కి హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా అయితే రోజు స్టెప్స్ క్లీన్ చేయాలి, కాకపోతే కొంచెం హడావిడి అయిపోయింది అనమాట. వంట పని ఇంటి పని అన్నీ అనేసరికి లేట్ అయిపోయింది. అంటే లెగడం కూడా లేటే లేసాము. అందుకని చెప్పేసి ఇంకా బయట స్టెప్స్ అయితే ఏం క్లీన్ చేయలేదు. జస్ట్ ఇల్లు వరకు అయితే చక్కగా మాప్ అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే కర్రీ పొయ్యి మీద ఇద్దాం అన్నట్టుగా కర్రీ అయితే వేయించుతున్నాను. ఈ క్యాబేజ్ కర్రీని మనం చక్కగా ఆయిల్లో చాలా సేపు ఇలా వేయించితే కానీ దాని వాసన అనేది రాకుండా ఉంటుంది మనకి. లేదు అనుకోండి కంపు వాసన వచ్చేస్తుంది కదా. యాక్చువల్గా క్యాబేజ్ మా హస్బెండ్ తినరు, సో నేను తీసుకోలేదు. కాకపోతే మా ఓనర్ ఆంటీ అయితే ఇచ్చారనమాట. ఇంకెందుకు వేస్ట్ చేయడం, ఎలాగో సాటర్డే కూరగాయలు ఏం లేవు కదా అని చెప్పేసి అయితే నేనైతే వండేస్తున్నాను. ఇంకా క్యాబేజ్ అయితే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ వచ్చి ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. బయట ఎంత మెల్లగా నిదానంగా పెడుతున్నా చూడండి. నాకు వచ్చినాయి 2-3 ముగ్గులు. అందుకని చెప్పి ఆ వచ్చిన వాటిని ఎంతసేపు అయినా సరే నీట్గా వేయాలనేది నా ఇంటెన్షన్ అనమాట. చూస్తే అబ్బా అనిపిస్తుంది, అది ఏ ముగ్గైనా సరే. ఎందుకని చెప్పేసి మెల్లగా వేసి 10 సార్లు నేనే చూసుకుంటాను అనమాట. మళ్ళీ చిన్నగా వేస్తా, అంటే చిన్నగా వేస్తే తొక్కకుండా సైడ్కి వెళ్ళొచ్చు కదా. తులసి చెట్టు దగ్గర వేసేసి ఇంకా గుమ్మం ముందు కూడా వేస్తున్నాను అనమాట. నాకైతే ముగ్గు వేయాలని చాలా ఇష్టం, కాకపోతే రావన్నమాట. అనుకోవచ్చు యూట్యూబ్లో చూసి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తాను. అదేంటో తెలియదండి, బుక్ లో బాగానే వస్తాయి, బట్ ఇట్లా ఫ్లోర్ మీద వేసేసారు అస్సలు సరిగ్గా రావన్నమాట. అంటే చుక్కలు దూరం పెడతాను, లేదు అంటే ఒక చుక్కనే మిస్ చేస్తాను. అట్లా అయిపోయి తూడిపేస్తే మొత్తం తెల్లగా గలీజ్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ రిస్క్ ఎందుకు అన్నట్టుగా నాకు వచ్చిన ముగ్గులని నీట్గా చిన్నగా అయితే వేసుకుంటాను అనమాట. ఎక్కువ శ్రమ తీసుకోను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే మట్టికి యూట్యూబ్లో చూసి కొంచెం లేట్ అయినా పర్లేదని అయితే వేసుకుంటాను. దానికి తోడు మాది స్టెప్స్ దగ్గర రూమ్ అవ్వడము, ఎవరైనా ఎక్కినా దీన ముగ్గు తొక్కేస్తారు అనమాట. సో ముగ్గు పోతుంది కదా, అందుకని కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ఇంకా ముగ్గు అయితే వేసేసి ఇంట్లోకి వచ్చి ఇంకా కర్రీ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాలైతే చక్కగా మరిగిపోయినాయి అనమాట. ఇంకా ఆ స్టవ్ అయితే ఆపేసి ఈ స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. ఇంకా క్యాబేజ్ ఒక్కటే ఎందుకులే అని అందులో కొంచెం శనగపప్పు యాడ్ చేసి కర్రీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. చెప్పాల్సినంత పని లేదని నేను అనుకుంటున్నా, ఎందుకు అంటే ఏదో నాకు వచ్చినట్టు నేనైతే వండేసిన. సో అందుకే రెసిపీ అయితే ఏం ప్రాసెస్ మీతో అయితే షేర్ చేసుకోవట్లేదు అండ్ వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టేశాను. ఇప్పుడు మనము వీడియో రన్ అవుతూ ఉంటది. మన ఛానల్ గురించి కొంచెం డిస్కస్ అయితే చేస్తానండి ఈ వీడియోలో వాయిస్ ఓవర్ కింద. వీడియోస్ సరిగ్గా పోవట్లేదు అని లేదు, అలా అని మంచిగా వెళ్తున్నాయి అని చెప్పుకోవడానికి లేదు. ఒక్కో రోజేమో బాగా వెళ్ళిపోతాయండి, 76-80 వ్యూస్ దాకా వెళ్తాయి. కాకపోతే వాచ్ ఓవర్ ఒక్క 1 మినిట్ కూడా ఉండదన్నమాట. వీడియోని అలా స్కిప్ చేసి చూసేస్తున్నారు, లేదా అసలు ఓపెనే చేయట్లేరు. నాకు అస్సలు అర్థం కాదు. చాలా మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్, చూసే అంత టైం ఉన్నప్పుడు జస్ట్ ఒక్క చేయితో జస్ట్ ఫింగర్ సబ్స్క్రైబ్ పైన పెట్టేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది కదండి. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, మీరు సబ్స్క్రైబ్ చెయ్యకుండా నా వీడియో మొత్తం చూసినా నాకు దానివల్ల యూజ్ ఉండదు. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఏదో నేను కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనే నా ప్రయత్నం తప్పించి అంతకు మించి నా వీడియోస్ చాలా బాగున్నాయి అని నేను చెప్పట్లేదు. నాకు వచ్చినంత వరకు అయితే నేను చేస్తూ వెళ్తున్నాను. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, దానికి తగ్గట్టు నేను వీడియోస్ చేస్తాను అని కూడా చెప్తున్నాను. నేనేమీ టైంపాస్కి అయితే చెయ్యట్లేదండి. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చెప్తూనే వచ్చాను, నాకు నా హస్బెండ్కి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా. మేము అంత సెటిల్డ్ అని నేనేం చెప్పుకోను, అలా అని మరీ లేదు అని కూడా నేను చెప్పుకోను. ఏదో అలా నడుస్తుంది అంతే. సో తనకి ఎంతో కొంత నా తరపు నుండి ₹1 హెల్ప్ చేయాలనేదే నా
డ్రీమ్ ఆర్ గోల్ ఎవ్రీథింగ్ ఏదైనా అనుకోండి. సో దానికోసమని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. నా యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ వెనకాల ఇదే ఉంది. ఇంతకు మించి పెద్ద పెద్ద హోప్స్తో అయితే నేను స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారనమాట. అంటే ఈరోజు నేను కొంచెం హెయిర్ కేర్ తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నాకు లేట్ అయిపోయింది. లంచ్ ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందనమాట. ఇంకా అక్కడ మీకు అదే చెప్తున్నాను. సో ఆ వాయిస్ ఉంటే వీడియోలో ఎంత అయిపోతుంది అని చెప్పి నేనైతే వాయిస్ తీసేసాను అనమాట. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు. అండ్ టైం చూడండి 2:15 అవుతుంది. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేసి వస్తానని చెప్తున్నాను మీకు అక్కడ. ఇంకా అన్నము కూర అయితే పెట్టుకొని తింటూ ఉన్నాను. ఎక్కువగా తినేది చూపించడం అయితే ఇష్టం ఉండదు. అంటే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అని భయం వేస్తుంది. ఏదో అలా కొంచెం చిన్న వీడియో క్లిప్ అయితే తీసానమాట ఈరోజు. అలా అని మరి అంత స్పీడ్గా తింటున్నాను అనుకోకండి. వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానమాట. మీకు అందుకే అంత స్పీడ్గా అనిపిస్తుంది. అంటే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండి ఇది స్లో ఉంటే బాగుండదని చెప్పి అలా అయితే ఎడిట్ చేసినాను. ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి అలానే రెస్ట్ తీసుకొని కూర్చున్నాను అనుకోండి, గిన్నెల పని ఇంకా అక్కడనే ఉంటుంది. నా పని అసలు ఏం అవ్వదన్నమాట. అందుకని చెప్పి తినంగానే అస్సలు ఒక్క నిమిషం కూడా కూర్చోనండి. తిన్నానా ప్లేట్ అక్కడ వేయాలి, చేయి కడుక్కోవాలి, ఇంకా పని స్టార్ట్ చేయాలి. అట్లా ఉంటుంది ప్రతిరోజు. ఇదే నా రొటీన్. వీడియో తీసినా తీయకపోయినా నాకు డైలీ ఇంట్లో ఉండే పనులు ఇవే అనమాట. ఇవి కాకుండా నాకు నచ్చినట్టుగా నేను కొన్ని పనులు అయితే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే తినగానే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ ఖాళీ చేసేసుకుంటున్నాను అనమాట. తోమేయడానికి పాలు కూడా వేరే దాంట్లో అయితే వేసేసాను. అన్నీ ఖాళీ చేసుకొని తోమేసినాం అనుకోండి, మళ్ళీ నైటే నేను గిన్నెలు తోమాల్సిన పని ఉంటుంది అనమాట. ఇంకా మధ్యలో ఉండదు. ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్స్ తాగుతాం కదా, ఇంకా అవి కూడా ఖాళీ ఉన్నాయి. సో అవి కూడా నింపి పెట్టేసినాం అనుకోండి, వాటి ప్లేస్ వాటికి ఎక్కడక్కడ సెట్ అయిపోతుంది. సో దట్ నాకు ఇంకా అదంతా క్లీన్ చేసుకోవచ్చు కౌంటర్ టాప్. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బాటిల్స్ అయితే ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో, బయట పెట్టాల్సినవి బయట అయితే పెట్టేస్తున్నాను. నేను చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేది కూడా డైలీ వ్లాగ్సే అనమాట. సో అందరి వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు ఎలా అంటారంటే నాకు వీడియో తీయడం కష్టము, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈజీయే. కొందరు అంటారు వీడియో తీయడం ఇష్టము, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టము. అంటే ఇలా తీసే వాళ్ళకి అలా కష్టం, అలా తీసే వాళ్ళకి ఇలా కష్టం అంటారు కదా. నాకైతే వీడియో తీయడం అంత ఇబ్బంది అయితే ఏం అనిపించదు. కాకపోతే ఒక్కోసారి లేట్ లెగడం కానీ, బాబు క్రాంకీగా ఉన్నట్టు అలాంటప్పుడు మాత్రం వీడియో తీయాలంటే కొంచెం చిరాకు వచ్చి ఇంట్రెస్ట్ పోతుంది. లేదు అనుకోండి, నాకు వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కొంచెం భయం వేస్తుంది. అంటే పట్టపట్ట మాట్లాడాలి అని చెప్పేసి ఏం కాదు, కాకపోతే ఏం మాట్లాడాలనేది నాకు అర్థం కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో పెడుతున్నాము అంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావాలి, వీడియోస్ చూసే వాళ్ళకి. అలా అని చెప్పేసి ఇలా ప్రతిదీ ఇంత స్పీడ్గా మాట్లాడేస్తే వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది అనమాట. ఇదేంటి వాగుడుకాయలా వాగుతూనే ఉంది అని. మేబీ కొందరికి నా వాయిస్ కూడా అలానే అనిపించవచ్చు, అదేం నేను తప్పనట్లేదు. కాకపోతే నేను మ్యాక్సిమం మీకు అర్థం కావడానికే కొంచెం మెల్లగానే మాట్లాడతాను. కాకపోతే ఏంటి అంటే అలా స్పీడ్గా మాట్లాడడం వలన మనం ఏం మాట్లాడుతున్నాము, ఇంకెంత మాట్లాడాలి అన్నది మనకు అస్సలు తెలీదు. మనకు తెలియకుండానే ఒక 15 మినిట్స్ వీడియోకైనా మనం వాయిస్ ఓవర్ టకా ఇచ్చేయచ్చు. అలా కాదని చెప్పి మెల్లిగా మాట్లాడామనుకోండి, అదొక 5 మినిట్స్ వీడియో అయినా సరే ఏం మాట్లాడాలో ఏమో ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్లో నేను అలానే భయపడినా, ప్రతి వీడియోకి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలో ఏమో అని చెప్పేసి. కాకపోతే నాకు ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అయితే అయిపోయింది. ఇప్పుడిప్పుడు అంటే కూడా నేను ఛానల్ పెట్టి 6 or 7 months అయితే అవుతుందన్నమాట. ఐ థింక్ సో జూలైలో పెట్టాను అనుకుంటా. నేను జూలై మంత్ ఎండింగ్ నుండి స్టార్ట్ చేశాను అనుకుంటున్నా. అంత ఎగ్జాక్ట్గా తెలీదు, కాకపోతే నా ఫస్ట్ వీడియో చూస్తే అయితే తెలిసిపోతుంది కదా. సో ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడికే బాబు మెసులుతూ ఉన్నాడు. ఇంకా నేను ఆ రోజు పెట్టాల్సిన వీడియో కూడా ఎడిట్ చేసుకోలేదు. ఫస్ట్ వీడియోని ఎడిట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మళ్ళీ లేచాడు అనుకోండి.
ఈ పని అవ్వనియడు. ఈ పని చేస్తుంటే నాకు ఇంకా 2-3 పనులు ఎక్స్ట్రాగా అనిపిస్తాయి అనమాట. సరేలే ఇంకా మెల్లగా సౌండ్ రాకుండా దోమదామని కొద్దిసేపు డోర్ వేసేసి క్లీన్ చేస్తున్నాను. మధ్యలో ఏడ్చినట్టు అనిపించింది. వెళ్ళి చూస్తే నిజంగానే లేచాడు. మళ్ళీ వెళ్ళి జోగొట్టి వాడిని పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చి అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా తొందరగా గిన్నెలు కడిగేసి ఫస్ట్ ఆ రోజు పెట్టాల్సిన వీడియోకి అయితే మొత్తం ఎడిటింగ్ చేసేసుకొని పెట్టుకున్నాను రెడీగా. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, రేపటి వీడియోకి ఈరోజే షెడ్యూల్ చేసి పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తానండి. కాకపోతే నాకు ఈ ఇంట్లో పని, వీడియో షూటింగ్ ఇవన్నీ అయ్యేలోపు ఇంకా అంత టైం ఉండదన్నమాట ఎడిట్ చేయడానికి. సో ఇంకా అందుకని చెప్పేసి ఏ రోజుది ఆ రోజు చేసుకుందాం అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్ అలా మేమైతే విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆ 5 days నేను వీడియోస్ ఆపేసాను అనుకోండి, నాకు వచ్చిన వాచ్ ఓవర్ వచ్చినట్టు తగ్గిపోతుంది. నాకు అది చూసినప్పుడల్లా ఏడుపు ఒక్కటే తక్కువ. లిటరల్లీ చెప్తున్నాను, కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. మా హస్బెండ్కి చెప్తాను కానీ ఏడవలేదు ఇప్పటి వరకు. బట్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే నేను కష్టపడితే ఇంత వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూనే మళ్ళీ నేను స్టార్టింగ్ నుండి పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఒకటి ఫిక్స్ అయ్యాను. ఇన్కేస్ మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అన్న, నేను ఒక ప్లేస్కి వెళ్తున్నానన్నా, నా ఫోన్లో ఉన్న ఫుటేజ్ని ఇప్పుడు ఎలా అంటే సపోజ్ నేను ఒకరోజు వీడియో పెట్టలేకపోతున్నాను అనుకోండి, బట్ ఆ వీడియో షూటింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ డే చేస్తున్నాను, ఆ రోజు కూడా వీడియో షూటింగ్ చేస్తున్నాను. ఇదే వీడియోని ఎడిట్ చేసి పెట్టేసుకొని నేను విలేజ్కి వెళ్ళే ముందే అన్ని షెడ్యూల్స్ చేసి పెట్టేస్తాను ఆ 5 daysకి. సో ఆ 5 daysకి వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ వస్తూనే ఉంటాయి కదా. సో నాకేం ప్రాబ్లం అవ్వదు అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను. బట్ దానికన్నా ముందు శివరాత్రి వస్తుంది మనకి. ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకోవాలి. మరి క్లీనింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ నా ఎడిటింగ్స్ షెడ్యూల్స్ ఎప్పుడవుతాయో నాకైతే తెలీదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఊరికి అని అయితే నేను ఫిక్స్ అయిపోయినాను. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా గట్టిగా అనుకుంటే అయిపోతుంది. నైట్ 12 వరకు నాకు టైం ఉంటుందండి. ఆ టైం మా హస్బెండ్ వచ్చేలోపు నేను చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతాను. కాకపోతే బాబు పెద్దగా అవుతూ ఉన్నాడు కదా, వాడు పడుకోవడానికే నైట్ 11 o'clock అయిపోతుంది అనమాట. సో తను పడుకున్నాక నేను ఈ పనులు చేసుకోవాలి అంటే నాకు కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వాలి, మొబైల్ చూడాలి అని నాకు అనిపిస్తుంది. సో ఒక 5 days ఇవి పక్కన పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా రేపటి వీడియోని ఈరోజే షెడ్యూల్ చేసుకునే విధంగా అయితే అలవాటు చేసుకుంటా. ఏ పనైనా ఒక 10 days చేసామనుకోండి, అదే ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది కదా. సో అదే విధంగా చేయాలి అని అయితే అనుకుంటున్నాను. సో నా ఆలోచనలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. తిన్నాను, గిన్నెలన్నీ కడిగేసిన, ఇప్పుడైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో ఇదండి. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.